వర్క్ ఎక్స్ప్లెనేషన్. ఒరిజినల్ ఇది ఫేక్ వర్క్ ఎక్స్ప్లెనేషన్. స్టార్టింగ్ టైమ్స్లో అంటే ఈమెయిల్ షేరింగ్ అని, ఫ్యాషన్ ప్రమోటింగ్ అని, ఆ తర్వాత ప్రాజెక్టులు చేయాలని, ప్రాజెక్టులు ఇంకా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషను, ఇలా అయ్యో సోచి చెప్పాడు మా వాడు నన్ను చెప్పమని. అయినా మనం ఆడలాంటి చూడమని ఆడ చెప్పినాయి మనం చెప్పాలండి. మనం అసలే క్రాక్ అయ్యా. సో సొంతం క్రియేట్ చేసుకొని మొదలుపెట్టినాం. అండ్ ఆల్సో చెప్పే దాంట్లో కూడా రియాలిటీస్ ఉండాలి కదా, లేదంటే ఎవరు నమ్మరు. సో షాపింగ్ మాల్ కాంట్రాక్ట్ మేనేజర్లా నేను మారాను. నా కింద హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళపైన షాపింగ్ మాల్స్కి కావాల్సిన సామాన్ ఏంటి అని నేను మామూలుగా వాళ్ళే ఈమెయిల్స్ పెడతారు. ఆ ఈమెయిల్స్ ప్రకారం నేను పంపించాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. వాటిని తీసుకొని వాటిని పార్సల్స్ చేసి ఆ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, వాటిపైన ఎంత అమౌంట్ రావాలి, వాటి క్యూఆర్ కోడ్స్ ఏంటి, వాటి లెక్కలు మొత్తం, ప్లేస్ టు ప్లేస్ లొకేషన్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఆల్సో దాని మనీ ఇవన్నీ చూసుకోవడానికి నాకు కింద వర్కర్స్కి మధ్య ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి. సో వాళ్ళ కోసమే పిలుస్తాను. సో ఇలా డిస్ట్రిబ్యూటర్ ఉండడం కోసం ట్రైనింగ్ అని మొదట్లో చెప్పాను. ఆ తర్వాత కొంచెం రీమోడల్ చేశా. కంపెనీ పేరు చెప్పలేను కాబట్టి ఫేక్ కదా. ఎలాగో షాపింగ్ మాల్స్ ఉన్నా కాబట్టి డీమార్ట్ అని, చందన షాపింగ్ మాల్ అని, సంథింగ్ ఇంకే షాపింగ్ మాల్స్ ఉంటే ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పేసారు. ఎందుకంటే నమ్మాలి కదా. ఏదో విచిత్రమైన పేరు చెప్పామంటే వాడు విచిత్రంగానే చేస్తారు మనకి. నెక్స్ట్ దాన్ని ఇంకా కొంచెం రీమోడల్ చేసి ఆ తర్వాత ఈ షాపింగ్ మాల్ కాంట్రాక్టులు చేసుకోవడం కోసమే సంథింగ్ మనకి లైసెన్స్ అనేది కావాలి. ఆ లైసెన్స్ కోసం మనం సింపుల్గా ఏంటంటే ఇది షాపింగ్ మాల్ కాంట్రాక్ట్ బిజినెస్ కదా, ఇది చేయగలమా లేదా, అండ్ ఆల్సో మన థింకింగ్, మన మైండ్ సెట్ అండ్ మన ఆలోచన విధానం, మనం ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటాం, మనం దీంట్లో ఎదగలేమా, అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని టిప్స్ చెప్పి మనల్ని ట్రైన్ చేస్తారు. ఎందుకంటే డ్రైవింగ్ రాకుండా బండి నడపకూడదు, ఈత రాకుండా నీళ్ళలో తొయ్యకూడదు కాబట్టి. సో నువ్వు దీంట్లో నిలబడగలవా లేదా అని చెక్ చేయడం కోసం ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కి మనీ ఏం తీసుకోరు కానీ జస్ట్ ఫుడ్ అండ్ రూమ్ రెంట్కి ఒక మనీ ఎంతో కావాలని చెప్తాం. నేను చెప్తా అంటే ఇది ఒక కంపెనీ కాదు, ఎవడైనా సరే వాడుకోవడం కోసం అనమాట. ఇది నేను చెబుతుంది. ఇప్పుడు దానికి ఎంతో అమౌంట్ తీసుకుంటారని చెప్తాను. ఆ తర్వాత ట్రైనింగ్కి తీసుకుంటానని కూడా అది చెప్పచ్చు. ఆ తర్వాత సో ఈ లైసెన్స్ రావడం కోసం ఇది ప్రోగ్రాము. సో దాన్ని తీసుకుంటాం. ఆ లైసెన్స్ ఇచ్చిన తర్వాత మనల్ని కొన్ని లిస్టుల్లో కావచ్చు, కొంతమంది మెంబర్స్లో కావచ్చు, మనకి ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత షాపింగ్ మాల్ కాంట్రాక్ట్స్ వాళ్ళు పెట్టి మెయిల్స్ కానీ ఆర్డర్స్ కానీ మనకు వస్తాయి అని చెప్పడం.